ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఎంవైఎస్ శాస్త్రో మీ యోగానంద శర్మ, శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. ఆధ్యాత్మిక మిత్రులారా, ధనం ఇచ్చాం, బయటికి వెళ్ళిపోయింది, ధనం రావట్లేదు, లేదా ధనం కోసం ప్రయత్నం చేస్తున్నాం, దొరకటం లేదు. రుణం కోసం ప్రయత్నం చేస్తున్నాం, పుట్టటం లేదు. రుణం ఇచ్చాము, తిరిగి రావటం లేదు. చిన్న చిట్కా, అత్యద్భుతమైనటువంటి చిన్న చిట్కా ఇది. గణేశముఖి రుద్రాక్ష, 6 ముఖముల రుద్రాక్ష, 12 ముఖముల రుద్రాక్ష, 8 ముఖముల రుద్రాక్ష. ఇవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇవన్నీ చేయలేమండి, మహాలక్ష్మి రుద్రాక్ష అని ఒకటి ఉంటుంది, అదొక్కటి పెట్టుకోండి. చక్కగా వాడికి పూజా పునస్కారాలు, తేనె నివేదన చెయ్యండి. ఒక 3 తమలపాకులు నైవేద్యం పెట్టేటప్పుడు 3 తమలపాకులు తోక భగవంతుడి వైపు, తొడిమె మన వైపు ఉండేటట్లుగా పెట్టి దాంట్లో ఒక్కొక్క స్పూను, అర స్పూను తేనె వేసి అది నైవేద్యంగా పెట్టి, ఇవి ఆచరించేటువంటి వాళ్ళకంటే సభాపూర్వకంగా బీజాక్షరములు చెప్పటం పెద్దలు హర్షించరు, శాస్త్ర సాంప్రదాయానికి విరుద్ధం అది. అందువల్ల ఇక్కడ బీజాక్షరములు చెప్పుట లేదు. అవి తీసుకుని ఆచరించేటువంటి సందర్భం వచ్చినటువంటి వారు కన్సల్ట్ చేస్తే అప్పుడు మీకు ఒక 3 రకములైనటువంటి బీజాక్షరములను చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క బీజాక్షరం ఉచ్చరిస్తూ ఆ తమలపాకులో ఉన్నటువంటి తేనెని నివేదన అయిపోయాక ప్రసాదం కింద తీసుకోండి. మీ మాటకి తిరుగుండదు, మీ చూపుకి తిరుగుండదు, మీ నోటికి తిరుగుండదు, మీ ఉద్దేశానికి తిరుగుండదు, విఘ్నం ఉండదు. అనుకున్న పని, అనుకున్న మాట, అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా అక్షర సత్యంగా చేసి పెడుతుంది తల్లి. అఘటన ఘటనా పటీయసి మాయా అంటారు ఆ జగన్మాతని, ఎటువంటి అనుమానం లేదు. ఈ వివరాలన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్షశాలలో తెలియజేస్తారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి అద్భుతమైనటువంటి విషయాలతో అనుక్షణం మీ ముందుకు వస్తూనే ఉంటాను.